వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యావీ డైరీస్. నేను ఈరోజు ర్యాండమ్గా ఒక వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ నేను ఒక కెఫేకి వెళ్తున్నా, దట్ ఈజ్ ఇన్ బంజారా హిల్స్, లమాఖాన్. నేను ఎప్పుడు పర్సనల్గా ఒక్కదాన్ని మూవీస్కి వెళ్ళడం కానీ ఇలా కెఫేస్కి వెళ్ళడం కానీ ఎప్పుడూ లేదు. లైక్ ఫస్ట్ టైం నేను అలోన్గా ఒక్కదాన్నే కెఫేకి వెళ్తున్నా. లోన్గా ఒక్కదాన్నే కెఫేకి వెళ్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో వై నాట్ డూయింగ్ ఏ వ్లాగ్ అనిపించింది. సో అందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. లెట్స్ గో. స్టార్ట్ చేద్దాం. నేను ఇంకా ఉబర్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయా. యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా. ఆ రోజు నిమజ్జనం డే కదా, బట్ అసలు ట్రాఫికే లేకుండే చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయా నేను. దిస్ ఈజ్ అ లమాఖాన్ కెఫే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే, ట్రీస్ కానీ నేచర్ కానీ. బట్ దిస్ టైం వాజ్ వెరీ బ్యాడ్. ఇంకా నేను వెళ్ళిపోయి ఒక టీ ఇంకా ఆలూ బజ్జీ ఆర్డర్ చేసా. ఈ కెఫేలో ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్ ఉంటాయి. నాకు జస్ట్ 35 రూపీసే అయ్యింది. నేను వెళ్ళడానికి 200 రూపీస్ పెట్టా కానీ 35 రూపీస్. అవునా, నిజమా? నాకు అసలు చాలా సేపటి వరకు ప్లేస్ దొరకలేదు. ఆ టీ పట్టుకొని అలా ప్లేస్ కోసం వెతుక్కుంటే చాలా ఆక్వర్డ్ ఉండే. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ కదా మనకి. ఫైనల్గా నాకు ఒక దగ్గర ప్లేస్ దొరికింది. ఇంకా కాసేపు అలా టీ తాగుతూ చిల్ అయ్యాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఈ వెదర్ కానీ ట్రీస్ కంప్లీట్ ఎస్థెటిక్ వైబ్స్ ఉండే. బట్ నాకు ఈసారి అంతగా ఏం అనిపించలేదు. మేబీ రెయినీ సీజన్ వల్ల ఇలా అయి ఉండొచ్చు ఆ ట్రీస్. ఈ కెఫేలో ఏదో ఈవెంట్ అవుతుంది, సో దానికోసం అవన్నీ సెట్ చేస్తున్నారు. కెఫే క్లోజ్ కూడా చేస్తున్నారు ఈవెంట్ కోసం. కాసేపు అలా కూర్చొని ఇంకా పిక్స్ వీడియోస్ తీసుకుంటూ రిలాక్స్ అయ్యి. ఓకే, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. బట్ ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఈసారి. ఓకే, అలోన్గా వచ్చా కదా, మేబీ ఓకే. బాగుంది కానీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. Hope you guys like the video. Please do like, share and subscribe to Avi Dairies. Thank you so much.